ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అధికారంలో ఉన్న వైసీపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల టీడీపీ కంటే ఎక్కువగా జనసేనలో కనిపిస్తుంది. జగన్ను గద్దెదించడమే తన ఏకైక లక్ష్యమని, అందుకోసం ఎవరితో అయినా కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని పవన్ స్పష్టం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్గా మెగా ఫ్యామిలీ ఎంటర్ కానుందా? ముఖ్యంగా చిరంజీవి బాహటంగా మద్దతు తెలుపనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జనసేన గ్రాఫ్ పెరుగుతూ ఉండడంతో కుటుంబ సపోర్ట్ తోడైతే సునాయాస విజయం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తిగా మారిన ఏపీ రాజకీయాలు 2014లో జనసేనను స్థాపించిన పవన్ మొదట సేనానికి కరువైన కుటుంబ మద్దతు. 2019లో పవన్కి తోడైన నాగబాబు. వైసీపీపై చిరంజీవి హాట్ కామెంట్. రాష్ట్ర ప్రయోజనాలను మరిచారన్న చిరు. మెగా ఫ్యామిలీ ఒక్కటేనన్న ఆది. ఎన్నికల రంగంలోకి మెగా ఫ్యామిలీ. రెండు 2014లో పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఒంటరిగానే పోరాడుతున్నారు. 2019 నాటికి మెగా బ్రదర్ నాగబాబు తోడయ్యారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. మిగతా పార్టీలతో పోల్చుకుంటే కుటుంబ సపోర్టు తక్కువ. పరోక్షంగా ఆశిస్తులు ఉన్నా ప్రత్యక్షంగా మాత్రం ఎవరూ జనసేన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ తరుణంలో పవన్కు లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దానిని ఈ ఎన్నికల్లో భర్తీ చేస్తారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ మధ్యనే చిరంజీవికి సంబంధించిన 2 కార్యక్రమాలు జరిగాయి. భోలా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జబర్దస్త్ ఆర్టిస్టు ఆది కీలక ప్రసంగం చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పుకొచ్చారు. పవన్కు చిరు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అక్కడకు 2 రోజుల తర్వాత ఒకరోజు భోలా శంకర్ సెట్లో నేను అడిగాను చిరంజీవి గారిని, ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే నేను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదా అది అన్నాడు ఆయన. ఎందుకు అన్నయ్య అని అడిగితే ఆయన చెప్పాడు, నా తమ్ముణ్ణి ఎవరు పడితే వాళ్ళు తిడుతుంటే అవి చూసి నేను సహించలేకపోతున్నాను అని చెప్పారు. అది తమ్ముడి మీద అన్నయ్యకున్న ప్రేమ. అలాగే అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన్ని అవమానించిన వాళ్ళని ఆయన వదిలేస్తాడేమో కానీ తమ్ముడు గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది పవన్ కళ్యాణ్ గారు అందరి లెక్క తేలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. ఇది షూర్. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు. తమ్ముడు మొండోడు, ముంచటాలు ఉండవు, తాడో పేడో తెంచటాలే. ఇది షూర్, రాసి పెట్టుకోండి. ఇది వీళ్ళ ముగ్గురు డబ్బు మీద ఆశ లేని వ్యక్తులు, మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల గురించి తప్పుడు రాతలు రాసినా, తప్పుడు కూతలు కూసినా కుర్చీ మడత పెట్టి ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేసి ఉండాలి. వాల్తేరు వీరయ్య 200 రోజుల సక్సెస్ మీట్లో చిరంజీవి వైసీపీ సర్కారుపై స్పందించారు.
ప్రత్యేక హోదా ఎక్కడని గట్టిగా నిలదీశారు. కేవలం 2 నిమిషాల పాటు మాట్లాడి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేశారాయన. దీంతో చిరంజీవి రూటు మార్చారన్న విశ్లేషణలు ఇప్పుడు వెలువడుతున్నాయి. ఇన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది, అంతమందికి కడుపు నిండా తిండి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళకి సినిమా వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. సార్ సినిమాలు చేస్తున్నాం అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్, మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి. ఇదేదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది. ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి. సినిమా మా కష్టాలు మేమేమో పడతాము, మీరు కనుక ఆదరిస్తే సంతోషం. సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంతో కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి, అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు దయచేసి చేయొద్దని సవినయంగా విరమించుకుంటున్నాను. సో ఏమంటే రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత చిన్నది, నేను అది చూశాను ఇది చూశాను సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి, అవన్నీ వచ్చేలా చూడగలగాలి. అది ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి, లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్? దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్. ఒక్క చిరంజీవే కాదు, మెగా కాంపౌండ్ వాళ్ళు హీరోలంతా ఎన్నికల్లో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ ఇప్పటికే ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. తామంతా పవన్ వెంటే నడుస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ మూలస్తంభం చిరంజీవి ఏపీ రాజకీయాల్లో టచ్ చేశారు. తనకు రాజకీయాలు సూట్ కావంటూనే వైసీపీ సర్కారుకు గట్టి ఝలక్ ఇచ్చారు. ఈసారి ఎలాగైనా జనసేనను గెలిపించుకోవాలన్న ఆత్రంలోనే భాగంగానే చిరు ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తానికైనా మెగా కాంపౌండ్ వాళ్ళు మొత్తం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా రంగంలోకి దిగుతామన్న సంకేతాలు పంపించడంలో మెగా ఫ్యామిలీ సక్సెస్ అయింది.